శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 16వ తారీఖు మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో కుంభరాశిలోకి మారుతున్నటువంటి రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి సుమారుగా 18 నెలలు తర్వాత గ్రహం ఈ రాహుగ్రహం మారడం జరుగుతూ ఉంటుంది. అంటే 18 నెలలకు ఒకసారి రాహు మారుతూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో కుంభరాశిలోకి రావడం జరిగింది. అంటే కుంభరాశిలో రాహు మారిన టైంకి ఎటువంటి గ్రహాలు లేవు. ఆ కారణం వల్ల రాహు స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుంభరాశి కూడా మరి రాహుకి స్వక్షేత్రం అవటం వల్ల స్వక్షేత్రంలో చేరినటువంటి రాహువు చాలా వరకు మరి స్వతంత్ర ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే అప్పటికే మిథున రాశిలో చేరి ఉన్నటువంటి గురువు భాగ్య దృష్టితో రాహుని చూడటం జరుగుతూ ఉంది. రాహు మరి గురు దృష్టి శుభగ్రహ దృష్టి పట్టడం వల్ల జాతకుడికి కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కుంభరాశి వారికి రాహుగ్రహ ప్రవేశంతో ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ ఏర్పడడం జరుగుతుంది. ఏదైనా ఒక స్వక్షేత్రంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహం ఆ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే రాహు టెక్నాలజీకి కారకుడు అవుతుంటాడు. అలాగే కొత్త కొత్త విషయాలకి, డెవలప్మెంట్కి, ఇంప్రూవ్మెంట్కి, అటు మెడికల్ వృత్తికి, అటు సాఫ్ట్వేర్ రంగానికి, అలాగే అధునాతనమైనటువంటి యంత్రాలకి కూడా కారణం అవుతుంటాడు. అంటే జాతకుడు ప్రస్తుతం టెక్నాలజీ ఉపయోగించి తన యొక్క స్థితిని పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఎవరైతే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త కోర్స్ ఏమన్నా నేర్చుకొని ఆ వృత్తిలో ప్రవేశించడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. అంటే రాహు కాబట్టి కంప్యూటర్లు ఎనీ అవ్వచ్చు, యానిమేషన్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ లాంటిది అవ్వచ్చు, ఏదన్నా కంప్యూటర్ ఉపయోగించి చేసే వృత్తిలోకి ప్రవేశించడానికి అనుకూలత ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే సినిమా పరిశ్రమ. సినిమా ఏ రంగమైన అటు కెమెరా అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు. అంటే రాహు పని ఏంటంటే ఉన్నది లేనట్టు చూపించడం, దాన్ని మసిపూసి మారేడుగా చేయడం అంటారు. అదంతా కూడా మీకు సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది. కాబట్టి అటు సినిమా రంగంలో ప్రవేశిద్దాం అనుకున్నాను. అంటే మీ టెక్నీషియన్ కావచ్చు, హీరో కావచ్చు, ఏ రంగమైనా మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో, లేదంటే ఏదన్నా రైటర్గా కూడా మీరు వెళ్ళే అవకాశం ఉందంటే మీ ప్లాట్ఫారం మారుతుంది, మీ ఆదాయం మారుతుంది. అలాగే ప్రజల దృష్టితో, లోకం దృష్టిలో మీ యొక్క స్టేటస్ మారుతూ ఉంటుంది అన్నమాట. అప్పటిదాకా ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నవారు ఇప్పుడు ఏంటంటే మామూలుగా డైరెక్టరో ఏంటంటే హీరో చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్త విషయాలకి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే పాత సాంప్రదాయాలు, పాత పద్ధతులే కాకుండా కొత్తగా ఏదైనా ప్రేమ వివాహాలకు ఎంకరేజ్ చేయడం, మత మార్పిడికి ఎంకరేజ్ చేయడం, ఎవరన్నా ఇంటర్ కాస్ట్ చేసుకుంటే వాళ్ళు ప్రోత్సహించడం. సో మన ఆచారాలని పక్కన పెట్టి కొత్త ఆచారాలు ప్రారంభించడం, ప్రస్తుతం దేశంలో మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను పక్కన పెట్టడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కన పెట్టడం, ఇవన్నీ పక్కన పెట్టి మీకంటూ కొత్త రాజ్యాంగాన్నో, కొత్త రూల్నో, కొత్త సిస్టాన్నో ప్రారంభించి మీ దారిలో మీరు వెళ్ళడమే కాకుండా 10 మందిని అదే మార్గంలో ప్రయత్నించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా మరి మీ యొక్క ఆచార వ్యవహారాలు, చదివే విధానం, తెలుసుకునే విధానం ఇవన్నీ కూడా చాలా వరకు మారుతూ ఉంటుంది. ఈ మార్పు ఎలా ఉంటుందంటే రాత్రిపూట వర్క్ చేస్తూ ఉంటారు కదా చాలామంది, అటువంటి వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. రాత్రిపూట బాగా రన్ అయ్యే సంస్థలు అంటే బార్ అండ్ రెస్టారెంట్లు అవ్వచ్చు, ఈ డ్యాన్సులు అవ్వచ్చు, జూత గృహాలు అవ్వచ్చు, వీటికి ఎక్కువ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. సో అటువంటి వాటిలో ఉన్న వాళ్ళకి అంటే రాహు అనెతికల్గా కొద్దిగా రాంగ్ వేలో నడిపిస్తూ ఉంటాడు.
దాని నుంచి బయటపడేవాడు అదృష్టవంతుడు అవుతాడు. దాంట్లో మునిగినవాడు నెమ్మదిగా తన పతనానికి తానే కారణమై మొత్తం నాశనం అవ్వడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లలు ఈ రాశిలో ఈ లగ్నంలో ఉంటే కంపల్సరీగా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ మీద ఒక దృష్టి పెట్టాలి. అంటే అక్కడే ఇక్కడ చాలామంది పొరపాటు పడుతుంది. మా పిల్లవాడు చాలా బుద్ధిమంతుడు, చాలా బాగా చదువుకుంటాడు, అసలు ఫ్రెండే ఉండడం అని చెప్తూ ఉంటారు. తీరా అన్నీ తెలిసిన తర్వాత అప్పుడు లవోదివ్యం అనడం కన్నా ఏముంది తప్పే ఉంది, కీడించి మేలించినట్టు దృష్టి పెట్టండి, ఏం పొరపాటు లేదు, ఖచ్చితంగా పెట్టండి, బాగుంటుంది. అయితే ఇది విదేశ విద్య అభ్యసిద్దాం అనుకున్న వారికి, బాల్యం నుంచే దూర ప్రాంతంలో విదేశంలో చదువు చెప్పిద్దాం అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా రాహు ఉపయోగపడుతూ ఉంటాడు. అంటే పూర్వకాలంలో స్వచ్ఛమైనటువంటి సాంస్క్రిట్ తెలుగు నేర్చుకున్న వాళ్ళకి రాహు సహకరించేవాడు కాదు. ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం రాబోతులకి కంపల్సరీగా రాహు 4లో ఉన్న లగ్నంలో ఉన్న వాళ్ళు బాగా చక్కచక్క ఇంగ్లీష్ మాట్లాడడం, విదేశాలకు వెళ్ళడం, అక్కడ బాగా టాలెంట్గా ధనం సంపాదించడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాహు మిమ్మల్ని టెక్నికల్గా బాగా పెంచుతాడు. ఫర్ ది సేమ్ టైం కొన్ని బలహీనతలకు లోన్ చేయొచ్చు. బలహీనతల నుంచి బయటపడి టెక్నాలజీని ఉపయోగించుకుంటే కంపల్సరీగా మంచి స్థాయికి రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇది విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద 45-50 ఇయర్స్ లోపు వారి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. గురువు ఫలితాలు కూడా కొంతవరకు రాహు ఇచ్చే ఫలితాల్లో కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఏ విధంగా ఒకసారి చెప్పడం జరుగుతుంది. మరి ప్రస్తుతం రాహు యొక్క కారకత్వాలు, రాహు ఏంటంటే మరి తల యొక్క భాగం, సరే కేతువు మొండం కాబట్టి రాహు ఆకాశం నుంచి అంటే పైనుంచి కింద ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడడం జరుగుతుంటుంది. అంటే మానవాళ్ళని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి లగ్జరీసు, భోగాలు, వైభోగాలు అన్నీ చూస్తూ ఉంటాడు. అన్నీ తనకు కావాలని కోరుకున్నటువంటి గ్రహం రాహుగ్రహం. అత్యంత ఆశ కలిగినటువంటి గ్రహం, అలాగే అత్యంత శుభగ్రహం కూడా చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో. మరి సంతానాన్ని ఇచ్చే అధికారం రాహుకు ఉంటుంది, అలాగే వివాహం చేసే అధికారం ఉంటుంది, సంపదనిచ్చే అధికారం ఉంటుంది. బట్ కానీ ఏదైనా తను ఇచ్చే దాంట్లో కొద్దిగా అవినీతి, అక్రమం ఉంటుందన్నమాట. ఏది కూడా చట్టానికి లోబడి ఇవ్వడం జరగదు. అంటే అర్హత లేని వాడికి విశేషంగా ధనం ఇస్తూ ఉంటాడు. అలాగే ధనం సంపాదించే విషయంలో ఎటువంటి న్యాయ విచక్షణ లేకుండా ధనం సంపాదించడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో సాధారణ వ్యక్తులు కూడా కోట్లాది రూపాయలు సంపాదించడం, చిన్న ఉద్యోగులు కూడా కోట్లాది రూపాయలు వెనకేసుకోవడానికి కూడా రాహుగ్రహమే కారణమవుతూ ఉంటుంది. అయితే రాహు జాతకంలో ఏ గ్రహంతో కలిస్తే ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రాహు శుక్రగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు విశేషమైనటువంటి శృంగార జీవితాన్ని, భోగాల్ని, వైభోగాల్ని, అలాగే ఖరీదైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అలాగే ఖరీదైనటువంటి అలవాట్లు కూడా ఉంటాయి. అదే బుధగ్రహం ఉన్నప్పుడు విశేషంగా వ్యాపారంలో కోట్లు ఆర్జిస్తూ ఉంటారు. అంటే అక్రమం ద్వారా ఫేక్ నోట్లు అవ్వచ్చు, లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, లేనిది ఉన్నట్టు సృష్టించవచ్చు, అకౌంట్లు తారుమారు చేయొచ్చు. ఈ విధంగా కృత్రిమమైనటువంటి సంపద సృష్టించడం జరుగుతూ ఉంటుంది. సోకాల్డ్గా అందరికీ తెలుసు, గురువుతో కలిసినప్పుడు ఏర్పడే గురుచండాల యోగం ఇది ఎక్కువగా విద్యార్థుల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. సులువుగా కొన్ని క్వశ్చన్లు రాసి పాస్ అయిపోవడం, అలాగే బ్యాక్ డోర్ ద్వారా ఈ పరీక్షా కేంద్రాల్లో వాళ్ళకి వీళ్ళకి మేనేజ్ చేసి పాస్ అయిపోవడం, ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. గురువుల్ని ఇబ్బంది పెట్టడం కూడా, అంటే అనేక గంటలు చెప్పచ్చు ఈ విషయం గురించి, బట్ సింపుల్గా చెప్పాలంటే ఇది. అయితే రాహువు శని కలిసినప్పుడు మాత్రం చాలా గొప్ప పెద్ద సంస్థల్లో పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పిస్తూ ఉంటాడు. ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ రంగం అయితేనే, సినిమా రంగంలో అభివృద్ధికి
ఈ శని రాహులే కారణం అవుతూ ఉంటాడు. ఎవరి జాతకంలో అయినా శని రాహులు కలిసి ఉంటే వాడి జీవితంలో చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అది కష్టపడి సంపాదించడం జరుగుతూ ఉంటుంది. ఇది గొప్ప యోగం మాట. చాలా వరకు ఇది జాతకంలో ఉండాలని కోరుకోవాలి. అలాగే ఏంటంటే శుక్ర రాహులు ఉండడం కూడా ఎలాగైతేనే జీవితంలో చక్కగా అనుభవిస్తారు. ఇంకా అందరికీ తెలుసు, రవి చంద్రులతో రాహు ఉన్నప్పుడు అది ఒక గ్రహణ యోగంగా ఏర్పడి జాతకుడి యొక్క మంచితనాన్ని మరుగున పెడుతుంది. పిల్లల వాళ్ళని ఇబ్బంది పడుతుంటారు. బట్ ఏదైనప్పుడు కూడా ఏ గ్రహం ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా రాహు మాత్రం కంపల్సరీగా ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్రహస్థితి ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఏర్పడి ఒక విధమైనటువంటి కాలసర్ప దోషం లాంటి దోషం ఏర్పడింది. అయితే చంద్రగ్రహం బయట ఉండడం జరిగింది. మళ్ళీ కొన్ని రోజుల్లో చంద్రుడు కూడా ఈ గ్రూపులో చేరడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో జన్మించిన వారి మీద కూడా ఈ గ్రహ ప్రభావం, ఈ రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఏదైనా ఈ రాహుకేతువులు ఎంత శుభాన్ని ఇస్తాయో అంత ఇబ్బందిని కూడా పెడుతుంటాయి. అది జాతకుడు తనను తాను ఉపయోగించుకొని గ్రహాల్ని ఏ విధంగా సంతృప్తిపరచాలో, ఏ విధంగా నడిస్తే శుభ ఫలితాలు ఇస్తాయో తెలుసుకొని గ్రహాలకు అనుగుణంగా జాతకుడు నడిచినప్పుడు మరి గొప్ప ఉన్నత స్థాయికి జాతకులు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. గ్రహాల యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాలకి పరిహారం చేసుకోవడం వల్ల ఆ గ్రహాల మంచి ఫలితాలు మాత్రం మనం పొంది చెడు ఫలితాలని దూరం చేసే విధంగా జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక గ్రహానికి మనం పరిహారం చేసుకోవాలంటే ఆ గ్రహం మీద శుభగ్రహ దృష్టి ఉంటే ఆ గ్రహం మనకి ప్రసన్నం అవడం జరుగుతూ ఉంటుంది. అదృష్టవశాత్తు రాహుగ్రహం మీద గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కంపల్సరిగా మీరు రాహుగ్రహానికి చేసే పరిహారాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. ది బెస్ట్ రెమెడీ రాహుకి ఏంటంటే ముందు మీకుగా మీరు మీ యొక్క ఖర్చులు, మీరు వాడే వస్తు వాహనాలు ఒక్కసారి పరిశీలించండి. అవి మన స్థాయికి మించి ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి. నెంబర్ 1 అంటే మనం కారు, వాడే సెల్ ఫోను, వాడే బట్టలు, నిత్య జీవితంలో మనం పెట్టే ఖర్చులు ఈ ఒక్కసారి గమనించి దాన్ని కంట్రోల్ చేసుకుంటే నెంబర్ 1గా సరిపోతుంది. అది రాహుకి నెంబర్ 1 రెమెడీ. దాని తర్వాత ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్లో మిమ్మల్ని ఉపయోగించుకుంటూ వాడి యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడు, ఏదో క్రికెట్ మ్యాచ్కి వెళ్తూ ఉంటాడు, లేదంటే గోవా వెళ్తూ ఉంటాడు, క్యాసినో ఆడుతూ ఉంటాడు, జాగ్రత్తగా గమనించండి. అటువంటి వాళ్ళని ముందు దూరం పెట్టే ప్రయత్నం చేయండి. మీకు అవకాశం ఉంటే వాడిని మార్చే ప్రయత్నం చేయండి. అంటే మీరు మంచి దారిలోకి వాడిని తెచ్చుకొని వాడిని ఆ వ్యసనాల నుంచి బయటపడితే దాన్ని బట్టి మీరు కూడా అంటే ఎంత మనం మానేద్దామన్నా ఏదో ఒక బలహీన క్షణంలో వాడు ఏదో గోవా వెళ్తూ ఉంటాడు, కంపల్సరీగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ 2 ముందు తగ్గించుకోండి. దాని తర్వాత మెయిన్గా రాహుగ్రహానికి అమ్మవారు అంటే దశ మహావిద్యలు, ప్రత్యంగర చాలా అనేక రకాలు ఉంటాయి. బట్ కానీ అందరికీ అనుకూలమైనది కనకదుర్గ అమ్మవారు. ఆ అమ్మవారికి మీరు ప్రతి శుక్రవారం విధి విధానంగా దర్శించుకొని అవసరమైతే అమ్మవారికి ఒక నిమ్మకాయల దండ, కుంకుమర్చన, రాహుకాల దీపం అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇంపార్టెంట్ అన్నమాట. మంగళవారం అయితే 3 to 4:30, శుక్రవారం అయితే 10:30, 12 ఈ టైంలో రాహుకాల దీపం వెలిగించడం. మరి మగవారైతే రాహుకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకోకూడదు. అది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది. అలాగే ఎక్కువగా ఏదైనా మరి ఈ వాయుతత్వ రాశిలో రాహు ప్రవేశించాడు కాబట్టి విధి విధానంగా మీరు అమ్మవారికి హోమం చేయడం ద్వారా కానీ హోమంలో పాల్గొనడం వల్ల కానీ కంపల్సరీగా రాహు ప్రసన్నం అవడం జరుగుతుంది. అంటే గురు దృష్టి కూడా ఉంది కాబట్టి
గురువు యొక్క స్ట్రెంత్ను కూడా పెంచుకోవచ్చు. గురువు బలాన్ని పెంచుకోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, మీకు విద్య నేర్పిన గురువు. ఇవన్నీ మన వల్ల కాదంటే చక్కగా గోశాలకు వెళ్ళడం, మీ యొక్క బరువు ఎంత ఉందో అక్కడ చూపించుకోవడం, ఆ బరువు తగ్గట్టుగా ఆవులు తినే ఏదైనా బెల్లం కానీ, శనగలు కానీ, నవధాన్యాలు కానీ, గడ్డి కానీ ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల మళ్ళీ మీరు కొత్తగా జన్మ ఎత్తితే ఏ విధంగా ఉంటుందో అంత బలమైనటువంటి ఫలితాన్ని మీరు తులాభారం ద్వారా గోశాలలో డొనేట్ చేయడం వల్ల కంప్లీట్గా మీ జీవితం మారుతుంది. అది రాహుకే కాదు, మీరు ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, లేదా ప్రాబ్లమ్స్ ఉన్నా, విభేదాలు ఉన్నా, వివాహం జరగకపోయినా మరి ఆ గ్రహం ఏదో చూసి ఆ గ్రహానికి సంబంధించిన వస్తువు తులాభారంగా గోశాలలో ఇవ్వడం వల్ల అతి శీఘ్రంగా మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.